జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులను తన ఆస్తులుగా అమ్మేసుకుని క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయారు. సిబిఐ కేసులు పెట్టింది, విచారణ కూడా చేసింది, ఆధారాలతో సహా అన్ని కోర్టు ముందు ఉంచింది. కానీ 12 ఏళ్లుగా ఆ కేసులు కనీసం ట్రయల్కి కూడా వెళ్ళలేదు. దేశంలోని అతిపెద్ద అవినీతి, విదేశీ యూనివర్సిటీల్లో కూడా పాఠ్యాంశంగా మారిన జగన్ రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోవడంలో మన వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. 12 ఏళ్లు బెయిల్పై ఉండి ఏకంగా సీఎంగా పదవి చేపట్టి వ్యవస్థను మళ్లీ దుర్వినియోగం చేసి మళ్లీ అవినీతికి పాల్పడ్డారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? రాజ్యాంగం ప్రకారం చట్టం, న్యాయం అందరికీ సమానం. కానీ డబ్బున్నోళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ సమానం అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ఆయన దోపిడీ టీం కలిసి కేసులు విచారణకు రాకుండా ఒకటి తర్వాత ఒకటి ఏకంగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటిపై విచారణలకే సమయం గడిచిపోతుంది. కానీ ఇప్పటి వరకు తీర్పులు రాలేదు. పక్కా ఆధారాలు ఉన్న కేసుల్లో కూడా క్వాష్ పిటిషన్లు వేసి వ్యవస్థల టైంను వృధా చేయడం వ్యూహాత్మకమే అవుతుంది. కానీ ఎవరూ దాన్ని నిరోధించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే నేరాలు చిన్నవి కావు, పెద్ద మాఫియాలో ఉంటాయి. ఆధారాలనే ఉన్న ఆ మాఫియా వ్యవస్థలతో ఆటాడేసుకుంటుంది. దానికి ప్రజలు అంతో ఇంతో ఇచ్చిన అధికారాన్ని కూడా వాడేసుకుంటున్నారు. వివేక హత్య కేసు ఏళ్ల తరబడి సాగడానికి ఆయన చేసిన విన్యాసాలే కారణం. బెయిల్పై ఉండి సీఎం పదవి చేపట్టి ఏకంగా న్యాయ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి జగన్. కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే కుట్ర చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి వ్యవస్థలకు సైతం ఎంత ప్రమాదకరమో అంచనా వేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతున్నా ఆయనదే పైచేయిగా ఉంటుంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు.